హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఓ సింపుల్ కాసు మాల చూపించబోతున్నానండి. ట్రెడిషనల్గా ఒక ఏజ్ గ్రూప్ 30+ వాళ్ళు చక్కగా హుందాగా, ముఖ్యంగా పెద్దవాళ్ళకండి 50+ వాళ్ళకైతే ఇంకా అసలు చాలా హుందాగా ఉంటాయి అన్నమాట ఈ మాలలు. ఇవి ఇప్పటివి కాదండి, చాలా ఓల్డ్ డిజైన్ కాసులు. మొదటి జనరేషన్స్లో బాగా మీకు అమ్మమ్మలు కాలం నాటి ఆ జనరేషన్స్కి వెళ్తే ఇలాంటి సింపుల్ కాసులతోటి మాలలు దండల్లాగా వేసుకునేవాళ్ళు. దండ అనొచ్చండి చెప్పాలంటే. కాసుమాల అనేటప్పటికి మనం ఈరోజు మళ్ళీ కాసు హారాల కిందకి తీసుకుంటున్నాం. ఇది ఓ చక్కటి దండ అండి, చైన్. కాసులతోటి తయారు చేయబడ్డ ఒక లో వెయిట్లో సింపుల్గా తయారు చేయబడ్డ ట్రెడిషనల్ చైన్. ఇందులో మీరు గమనిస్తే నేను జనరల్గా ఎక్కువగా కాసులు వాడుతూ ఉంటానండి. అదేంటండి ఇవి కాసులు కాదా అనకండి, ఇవి కాసులేనండి. ఇవి కాయిన్స్ అంటాం మనం. కాయిన్స్కి కాసులకి డిఫరెన్స్ నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోల్లో చెప్పున్నానండి. మనం జనరల్గా నేను ఎక్కువగా వాడేది దింపుడు కాసులండి, అంటే హ్యాండ్మేడ్ కాసులు. ఒక షీట్ మీద అమ్మవారి ఆ మూర్తిని వెనక నుంచి ఎంబోస్ చేయడం జరుగుతుంది ఒక ప్రెస్సింగ్ మిషన్ మీద. సో అమ్మవారు ముందుకు వచ్చినట్టు అలా చక్కగా ఎంబోజ్డ్గా ఉంటారు, క్లియర్గా ఉంటారు. ఆ కాసులు చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. బట్ ఇందులో మనం వాడింది కాసులు కాదండి, కాయిన్స్. కొంతమంది ఇలా కాయిన్స్ వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. కాయిన్ అనేటప్పటికీ ఏమవుతుందంటే పూర్తిగా మిషన్ కాయిన్ అని చెప్పచ్చు. ఇవి జనరల్గా మనం మీకు వరలక్ష్మి వ్రతాలకు అది కాసులు కొనుక్కుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అలా వారి దగ్గర ఉన్న కాసులు మీ దగ్గర ఉన్న అలా కలెక్ట్ చేసుకున్న కాసులతో కూడా సింపుల్గా ఇలాంటి మాలలు చేసుకోవచ్చండి. ప్రతి సంవత్సరం ఒక కాసు 2 కాసులు కొనుక్కుంటూ ఉంటారు. మీరు ఆ సూత్రాల్లో కూడా వేసుకుంటూ ఉంటారు ఆడవారు ఆ పూజ రోజు. సో అలా కలెక్ట్ చేసుకున్న కాసులు కూడా మీరు ఈక్వల్ సైజ్ తీసుకోగలిగితే ప్రతి సంవత్సరం చక్కగా ఇలా ఒక కాసులు మాల చేయించేసుకోవచ్చండి. కొన్ని సంవత్సరాల తర్వాత అది గుర్తుగా అలా ఉండిపోతుంది, ఒక ఆర్నమెంట్ లాగా. సో ఈరోజు ఈ కాసుమాల అలా సింపుల్గా తయారు చేసిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ట్రెడిషనల్ కాసుమాల ఇన్ సెన్స్ కాయిన్స్తో తయారు చేయబడ్డ ఒక సింపుల్ దండ అండి, చైన్, కాసుల చైన్. ఎక్కడ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ వాడలేదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు బీడ్స్ కాంబినేషన్లో కావాలంటే కూడా మీరు గమనిస్తే నేను 2 కాసుల మధ్యలో గోల్డ్ బాల్స్ వాడాను, గుల్ల బాల్స్. ఆ బాల్స్ ప్లేస్లో మీరు బీడ్స్ కూడా వెళ్ళొచ్చండి. చక్కగా రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ బీడ్స్లోకి వెళ్ళినా ఈ మాలల శారీస్ మీదకి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. భయం ఉండదు, లో వెయిట్, జస్ట్ ఒక 30 గ్రామ్స్లో బ్యాక్ చైన్ తోటి ఫుల్ లెంగ్త్ 22 ఇంచెస్ మాల చేసేసామండి. 30 గ్రామ్స్, ఎక్కడ స్టోన్ లేదండి, బీట్ లేదు, కంప్లీట్గా 916 గోల్డ్. బ్యాక్ చైన్ కూడా వచ్చేసింది క్లియర్గా వెనక సైడు. సో ఈ విధంగా సింపుల్గా ప్లెయిన్ కాయిన్స్ తోటి లక్ష్మీదేవి అమ్మవారి ఆ కాయిన్ని డై చేయడం జరిగిందండి. డై అనకూడదండి దీన్ని, ఇన్ఫ్యాక్ట్ డై అనేటప్పటికి నేను మళ్ళీ మీకు కాసుల్లోకి వెళ్తుంది అది. ఇది ఎంగ్రేవింగ్ అండి, మిషన్ తోటి అమ్మవారి ఆ మూర్తిని ఆర్ట్ చేయటం జరుగుతుంది మిషన్ తోటి. సో ఇవి కాసులండి. ఇలా మీరు అలా కాసులు కలెక్ట్ చేసుకుని కూడా ఇలా సింపుల్గా హారాలు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కొంచెం మనం హెవీగా జ్యువెలరీ వేసుకోలేము. అన్ని ఫంక్షన్స్కి కూడా చిన్న చిన్న పూజలు, వ్రతాలు, ఇలాంటి వాటికి చక్కగా ఇలాంటి మాలలు ఉన్నాయనుకోండి, మీరు మెడలో వేసుకున్న ఫీల్ కూడా ఉండదండి. చాలా కంఫర్ట్గా ఉంటాయి, లో వెయిట్ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇలా ఈ విధంగా చక్కగా ఒక చక్కటి మాల చేయటం జరిగిందండి. లో వెయిట్ జ్యువెలరీ బట్ వెరీ ట్రెడిషనల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ మీదకి. ఎస్పెషల్లీ అన్ని ఏజ్ల వారికి సూట్ అవుతాయి, చిన్నపిల్లలకు కూడా సూట్ అవుతాయండి. చక్కగా ఆఫ్ శారీస్ మీద వాటి మీద కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి చిన్నపిల్లలకి. మనకి ఆ ఎక్కువ జ్యువెలరీ, ఆ హెవీ వెయిట్ ధరించామన్న భయం కూడా ఉండదు, కంఫర్టబుల్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.